10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో మహిళా సంఘాలను ఆర్థిక పరిపుష్టం చేయాలనే సోయి లేకుండా పోయిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు సహా అతివలకు సముచిత స్థానం కల్పించడంలో ఉదాసీనంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం మహిళల గురించి పూర్తిగా మర్చిపోయారు ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం. 10 సంవత్సరాల బడ్జెట్ పందికొక్కులాగా తిన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళ ఆర్థికంగా నిలబెడదామనేటువంటి ఆలోచన ఏమాత్రం చేయనటువంటి ఆ ప్రభుత్వ హయాన్ని కూడా చూశాను నేను. ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళందరికి కూడా వడ్డీ లేని రుణాల్ని పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు చేయడానికి 20,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం టార్గెట్ గా పెట్టుకొని చేయాలని చెప్పి ఆ నవ్వినటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటట్టుగా కేవలం 20,000 కోట్లు కాదు 21,000 కోట్లు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాల్ని దాటించి ఈరోజు రికార్డు చేసినటువంటి వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా ఇక్కడి నుంచే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. 600 బస్సులు ఈరోజు బస్సులు యజమానులు అయ్యారు. సోలార్ పవర్ ద్వారా ఉత్పత్తి చేసేటువంటి 1000 మెగావాట్ల పవర్ ని మహిళల కోసం ఎంఓయూ చేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీకోసం మొదలుపెట్టిందని చెప్తానికి కూడా గర్విస్తా ఉన్నాం. 7 లక్షల కోట్ల రూపాయల్లో లేకపోతే 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? వీళ్ళన్నీ చేస్తే సమాజం మేల్కొని బాగుపడితే మా దగ్గర గులాంగిరి చేసేటువంటి వాళ్ళు ఎవరు మిగలరు కదా. అలా చేసే ఇందిరమ్మ రాజ్యం పైన ఏదో రకంగా బురద జల్లి ప్రజలకు ఏమి జరగకుండా చేస్తే బాగే అనేటువంటి ఒక కుట్రతో ఈరోజు అవాకులు చెవాకులు పేల్తా ఉన్నారు. ప్రభుత్వం 20 రకాల వ్యాపార అవకాశాలు మహిళలకు కల్పిస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వివరించారు. మగవాళ్ళంతా సర్కారిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనేక కార్యక్రమాలను మహిళా అభివృద్ధి కోసం ఈ యొక్క ప్రభుత్వం పెడతా ఉంటే కొంతమంది ఓర్వలేక ఇంకేం చేసిరు అది ఇదని మాట్లాడుతున్నారు. ఇవాళ 1 కోటి మంది కోటీశ్వర్లు కావాలని సంకల్పంతో లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంటే నిన్నటి దాకా మహిళలంటే ఒక ఇంటి ఆడబిడ్డనే, మహిళలంటే ఒక కుటుంబం బిడ్డనే చూపించారు వాళ్ళు. ఈ రోజు మహిళలు ఫ్రీ బస్ ఎక్కితే నచ్చుతలేదు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చుతలేదు, మహిళల్ని కోటీశ్వర్లను చేద్దామంటే వాళ్ళకు నచ్చుతలేదు. దయచేసి వాళ్ళ మాటలు పట్టుకుంటే ఒక 100 ఏళ్ళు వెనుకకు పోతారు.